హాయ్ అనిల్ నాయర్ హియర్. సింప్లిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్లో మైనస్ ఉంది, డివిజన్ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. అంటే ఈ క్వశ్చన్లో పలు రకాల మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బాడ్మాస్ రూల్ యూస్ చేయాలి. బాడ్మాస్ రూల్ యూస్ చేయాలి. సార్ ఏంటి సార్ ఈ బాడ్మాస్ రూల్? బాడ్మాస్ రూల్ ఏం చెప్తుందంటే ఏది ఫస్ట్ ఆపరేషన్ చేయాలో చెప్తుంది. బ్రేసెస్ ఉంటే బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్, దాని తర్వాత డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. సో దీంట్లో ఫస్ట్ ఆర్డర్లో ఉన్నది డివిజన్. కాబట్టి ఎక్కడ డివిజన్ ఉంటే అక్కడ డివిజన్ చేయండి. 21 మైనస్ 4.9 డివైడెడ్ బై 7, రైట్? ఇది ఫస్ట్ చేయాలి కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టుకున్నా. దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 3.9 ఇంటూ 0.4 పెట్టుకున్నాను, ప్లస్ 0.9. ఇప్పుడు మీకు చక్కగా ఏది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయొచ్చు. సో 21 మైనస్ 4.9 బై 7 అంటే 0.7, రైట్? 3.9 ఇంటూ 0.4, 39 4s ఆర్ ఎంత? 156. ఎలా వచ్చింది? 39ని 40 మైనస్ 1గా రాసుకున్నాను అనుకోండి. 44s ఆర్ 160, మైనస్ 4 156. 156 డివైడెడ్ బై 100 అంటే 1.56 ప్లస్ 0.9. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఎంత సార్? 21 ప్లస్ 1.56, 22.56. 0.9 మైనస్ 0.7 ఎంత? 0.2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సార్? 22.76. 22.76 ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. బాడ్మాస్ రూల్ ద్వారా ఈ క్వశ్చన్ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.